అందరికీ నమస్కారం. మరి డిమార్షన్ పండుగ గురించి ఆల్రెడీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. నేను మరలా రెండోసారి చెప్తున్నాను. అమ్మవారి పండుగ వేరే ఎండోమెంట్స్ టేకప్ చేస్తుంది. మరి డిమార్షన్ అమ్మవారు దేవస్థానం ఎండోమెంట్స్ కంట్రోల్లో ఉంది. ఎండోమెంట్స్ కంట్రోల్ ఉన్న తర్వాత వారు కొన్ని పద్ధతులు నియమాలు ఉంటాయి. నియమాల ప్రకారం ఫాలో అవుతారు ఎండోమెంట్స్ వాళ్ళు. ఎండోమెంట్స్ వచ్చి టేకప్ చేసుకుని పండుగ చేస్తే మాత్రం ప్రజలందరూ సహకరిస్తారు. కాదంటే ఇది గ్రామదేవత పండుగ. రెండోది నా వల్ల కానీ నా ఫ్యామిలీ వల్ల కానీ ఈ పండుగకి ఎలాంటి కాంట్రవర్షన్ ఉండదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని సహకరిస్తాం. రెండోది ఎటువంటి అధికార పెర్మిషన్స్ లేకుండా వీళ్ళ పండుగ చేయడం అనేది మూర్ఖత్వం. ఇది ఆ గ్రామ దేవత. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా తప్పుగా నేను భావిస్తున్నాను. ఇంకా అమ్మవారి నగలు అంటారా, అమ్మవారి నగలు నా దగ్గర ఉన్నాయని చెప్పాను. అవి గ్రామస్తుల యొక్క చందాలతో పండుగ చేసిన తర్వాత మిగిలిన డబ్బులతో ఆ వస్తువులు తయారు చేసాం. ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు పండుగ మేము చేస్తున్న పండుగ టైంలో ఆభరణాలు పెట్టడం, పండుగ అయిపోయిన తర్వాత ఆభరణాలు మన లాకర్లో పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ లాకర్ కూడా నా పేరు మీద అప్పుడు ఓపెన్ చేసి, ఎందుకంటే పుస్తక కమిటీ చైర్మన్గా నేను ఉండేవాడినప్పుడు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీ. ఈ 2 సంవత్సరాలు బట్టి పండుగ లేదు కాబట్టి ఆ లాకర్లోనే ఉన్నాయి. డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ చూశాను, మెసేజ్ అక్కడ చూశాను. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వీళ్ళు ఎంక్వైరీ చేస్తారని ఎంక్వైరీ చేస్తే ఇదో రిపోర్ట్ ఇచ్చి డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఎందుకంటే ఆ వస్తువులు నా దగ్గర ఉండడానికి కారణం వస్తువు కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి నా పేరు మీద లాకర్ ఉంది. లాకర్ ప్రకారం వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అమ్మవారి పండుగ మాత్రం కాంట్రవర్షన్ లేకుండా గ్రామస్తులందరికీ ఎలవేలుపు కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనలు ఏముంటే దానికి అందరూ మేము కానీ వాళ్ళు కానీ ఈ అందరూ కలిసి చేయాలి. కాబట్టి డిపార్ట్మెంట్లు వేళ వస్తే అడిగితే ఎమ్మెల్యే గారి సమక్షంలో నేను ఆ వస్తువులన్నీ కూడా వేళ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.